వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలవగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రీట్మెంట్ అవుతున్నా చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతా. నేను ట్రోల్స్ ఆర్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్ నాకు ట్రీట్మెంట్ కూడా వద్దులేదు. నేను చచ్చిపోలేదు. ఎలా జరిగింది? అడిగి అనుకుంది ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చి నేను గుర్తిస్తాను కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది? ఏమో తెలియదు. టెక్కల్లో స్టార్ట్ అయ్యాను. హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలవగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఆత్మహత్య చేసుకోవాలనుకుని తానే కావాలని ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్లు వెల్లడించారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వాణి చేస్తున్న హెరాస్మెంట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ అవుతున్నా చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతా. నేను ట్రోల్స్ ఆర్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్ నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దులేదు. నేను చచ్చిపోలేదు. ఎలా జరిగింది? అడిగి అనుకుంది ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చి నేను గుర్తిస్తాను కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది?
ఏమో తెలియదు, చక్కెరలో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తించి చచ్చిపోతామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బతకాలని లేదు, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా ఉంది. నాకేం వద్దు, నాకేం కూడా వద్దు. ఒక్కసారి మేము బీపీ వైద్య చూస్తాం, వైటల్స్ మాత్రమే చూస్తాం, ఏం చూడమండి. వద్దు, నాకేం చూడదు, చెప్పండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలవగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. లతా, శ్రీకాకుళం జిల్లాలో గత 3 రోజులుగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అక్రమ సంబంధించినటువంటి విషయంలో ప్రముఖంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై ఒక్కసారిగా కూడా ఈ రోజు ఆత్మహత్యానికి ప్రయత్నించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపుగా 3:30 గంటల సమయంలో దివ్వెల మాధురి పలాస నుంచి టెక్ల వైపు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పలాస మండల కేంద్రమైనటువంటి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రముఖంగా ఎదురుగా వస్తున్నటువంటి కారుని బలంగా ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో దివ్వెల మాధురికి ప్రాణాపాయం ఏమాత్రం కూడా లేనప్పుడు కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి హైవే అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిని కూడా దివ్వెల మాధురిని అయితే మాత్రం అక్కడి నుంచి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే మాత్రం చికిత్స అందజేస్తున్నారు. చికిత్స చేస్తున్నటువంటి సమయంలో తనకి ఎటువంటి చికిత్స అవసరం లేదంటూ కూడా